గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో సోమవారం తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎండి చాందబాష అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టీజీఎల్బీ కేస్ గౌరవ అధ్యక్షులు టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గని కార్మిక వర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని, తద్వారా కోల్ బెల్ట్ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని, కొత్తగా భూగర్భ గనులు ఏర్పాటు చేస్తామని అనేక హామీలు ఇచ్చి విస్మరించిందన్నారు. ఫలితంగా ప్రజలు గని కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు. గతం నుండి పెండింగ్ లో ఉన్న కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి వాగ్దానం చేసిందని, ప్రభుత్వం ఏర్పడి 6 నెలలై సింగరేణిలో కూడా ఎన్నికలు జరిగి ప్రాతినిధ్య గుర్తింపు సంఘాలుగా ఏఐటియుసి, ఐఎన్టీయూసీలు సింగరేణిలో కొనసాగుతున్నాయన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు 2 కూడా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉన్నాయని, సత్వరమే కార్మిక వర్గానికి యూనియన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐటీ మినహాయింపు, పెరిక్స్ పై జరిగిన కోతను మళ్లీ ఇప్పించి సొంతింటి కళ లాంటి హామీలను అమలు చేయించడానికి పూనుకోవాలని అన్నారు. ప్రభుత్వం కూడా సత్వరమే తాము ఇచ్చిన హామీల అమలు పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక వర్గంతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. సింగరేణి పరిశ్రమ బతుకు భవిష్యత్ అంతా తెలంగాణ రాష్ట్రంతో ముడిపడి ఉందని ఆనాడు టీఆర్ఎస్ భావించింది, కార్మిక వర్గం భావించింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. కానీ 10 సంవత్సరాల కాలంలో ఆనాడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. ప్రధానంగా ఆనాడు బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతానని చెప్పింది. అదేవిధంగా ఐటీ మినహాయింపు ఇస్తానని చెప్పింది సింగరేణి కార్మికులకు. అదేవిధంగా పేర్ల మార్పు ఏదైతుందో అది పెద్ద సమస్యగా ఉంది, వాటిని మారుస్తామని చెప్పింది. హౌసింగ్ లోను, హౌసింగ్ అదేవిధంగా ప్లాట్స్ కూడా అందరికి కార్మికులు ఇవ్వాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు ప్రధానంగా సింగరేణి బతుకు భవిష్యత్తు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ తగ్గినాయి, ఓపెన్ కాస్ట్లు పెరిగినాయి, 100 గంటలుగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇవేవి కూడా పరిష్కరించలేదు. అందుకే ఈ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించలేదు కనుక వాళ్ళ అనుబంధ యూనియన్ కూడా ఇవాళ లేకుండా పోయినటువంటి ఒక పరిస్థితి. అందుకే మేము ఇప్పుడు కోరేటువంటిది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తానని ప్రకటించింది కనుక మేము కోరేటువంటిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సింగరేణి మీద దృష్టి సారించి ఈ గత సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రికగ్నైజ్డ్ రిప్రజెంటేటివ్ యూనియన్లుగా ఉన్నటువంటి ఏఐటీసీ, అదేవిధంగా ఐఎన్టీసీ 2 యూనియన్లు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఒక రకంగా భాగస్వాములుగా ఉన్నాయి కనుక కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు నాటి ప్రభుత్వం కానీ ట్రేడ్ యూనియన్లు కానీ వాడు తక్షణం పరిష్కారాన్ని పూనుకోవాలనేటువంటిది మేము ఐఎఫ్టీగా వాళ్ళని కోరుతా ఉన్నాం. అట్లా లేనట్టయితే తిరిగి బీఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేయనటువంటి అంశాల మీద తిరిగి గోదావరిలో బొగ్గుగని కార్మిక సంఘం ఐఎఫ్టీగా తిరిగి ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేటువంటిది కార్మిక వర్గాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని తక్షణం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరుతాం. ఈ సమావేశంలో టీజీఎల్బీ కేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆ కృష్ణ, ఉపాధ్యక్షులు ఈ నరేష్, బి అశోక్, టి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఎండి జాఫీర్, పి కృష్ణయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రగిరి శంకర్, ఎం కొమరయ్య, జె సంతోష్, ఎస్ మల్లేష్, ఎస్సి బాబు తదితరులు పాల్గొన్నారు.